హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బోనాలు శుభాకాంక్షలు, హ్యాపీ బోనాలు. యాక్చువల్లీ నాకు ఉగాది అంటే పిచ్ అనమాట. సో ఉగాది, బోనాలు అండ్ బతుకమ్మ నా ఫేవరెట్ ఫెస్టివల్స్. సో ఈరోజు అయితే బోనాలు చేస్తున్నాం ఇంట్లో. సో మీకు కూడా చూపిద్దామని అనుకున్నా. అండ్ ఇది కొత్త ఇంట్లో ఫస్ట్ టైం అనమాట. సో యా, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. మా అమ్మ అయితే కుకింగ్ చేస్తుంది, నేనైతే రెడీ అవుదామని వచ్చాను అనమాట. సో యా, మీకు కూడా బోనం చేసేటప్పుడు చూపిస్తా. బెల్లం నైవేద్యం వేయాలి. అది మొత్తం వేసుకోవాలి, పడుతుంది, మొత్తం పడుతుంది. దాని నిండా అవుతుంది కదా. సో బెల్లనం చేయడం చాలా ఈజీ అనమాట. ఇక్కడైతే జస్ట్ ఒక బోనం చేసే దాంట్లోనే అన్నం అయితే చేసేస్తున్నాము. అందులోనే పాలేసి బెల్లం వేయాలి. అండ్ తర్వాత నెయ్యిలో మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇలాచి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ వేసుకొని తర్వాత లాస్ట్గా అందులో యాడ్ చేసుకోవచ్చు. సో యా, వెరీ ఈజీ. చూడట్టయితే గైస్, డాడీ చేతిలో కోడి ఉంది, కోడి. సో అన్నంలో మనం బెల్లం వేసుకొని కొంచెంసేపు అయితే లిడ్ పెట్టేసి క్లోజ్ చేయాలి. అప్పుడు మెత్తగా అయిపోతుంది బెల్లం అంతా. దాని తర్వాత పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ పాలు వేయాలి, కొంచెం ఉడికినాక కలుపుకున్నాం. ఎడిపోయినావురా గైస్. ఎవ్రీ ఇయర్ బోనాల రోజు ఏముంటుందంటే రిచువల్ మా ఇంట్లో, ఫస్ట్ డాడీ అయితే రెడీ అయిపోతాడు. డాడీ రెడీ అయిపోయిన తర్వాత పోచమ్మ గుడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ కోడిని కోస్తారనమాట దేవుని దగ్గర. సో అక్కడ కోసిన తర్వాత మొక్కొని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కుక్ చేస్తారనమాట. అండ్ తర్వాత బోనం చేస్తాము. సో అదే ఈరోజు కూడా అయింది. టెడ్డీ గారిని తీసుకొని పోయిండు అనమాట టెంపుల్కి. అండ్ అక్కడ అన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చి ఇక్కడైతే బోనం చేస్తుంది మమ్మీ. మనం ఏదైతే బెల్లన్నం చేసినామో అందులో. అండ్ ఈ ఫోటో వచ్చేసి లాస్ట్ ఇయర్ బోనం అప్పుడు. సో నాకు చాలా ఇష్టము. టెడ్డీ కూడా క్యూట్ పోజ్ ఇస్తాడు ఇందులో. సో యా, సేమ్ బోనం అనమాట. మమ్మీ ఎవ్రీ ఇయర్ ఇదే బోనం చేస్తుంది. అండ్ యా, మంచిగా బోనం అయితే చేసాము. అండ్ రెడీ అయిపోయాను నేను. ఈ అవుట్ఫిట్ అయితే మా పాతింట్లో ఉన్నప్పుడు గృహప్రవేశంకి నేను వేసుకున్నాను అనమాట. సో పాతిళ్ళు గృహప్రవేశంకి తీసుకున్న డ్రెస్ ఇది. సో యా, మై ఫేవరెట్ వన్. మంచిగా పండుగలకు మస్తు అనిపిస్తుంది కదా ఇట్లా వేసుకుంటే లంగోనీలు. నాకైతే చాలా ఇష్టము. అండ్ టెడ్డీ గారు కూడా రెడీగా ఉన్నాడు అనమాట, ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు. సో మేమైతే తొందరగా బోనం చేసేసుకొని ఫోటోషూట్లు అవి ఇవి చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో యా, బోనం ఏంద్రా రెడీ. సో ఫైనలీ రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. సో బోనం రెడీ. నీదే లేట్ మమ్మీ. యాక్చువల్లీ నాకు బోనం ఎత్తుకోవడం అంటే ఎంత ఇష్టం అంటే ఫుల్ ఎక్సైటెడ్ ఉంటాను అనమాట. ఎత్తుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుండి అంతే. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే మేము మా అక్క నేను ఎత్తుకున్న తర్వాత మా అమ్మ ఎత్తుకుంటుంది. సో ఇప్పుడైతే మా అక్క లేదు కాబట్టి నేను ఎత్తుకున్న తర్వాత ఇంకా మా అమ్మ ఎత్తుకుంటుంది. సో ఇంకా అట్లనే నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది టెంపుల్కి. బట్ కొంచెం దూరం ఉందన్నమాట, అందుకే కార్లో వెళ్ళినాము. సో యా, హ్యాపీ బోనాలు.
టెడ్డీ చూడు పొచ్చమ్మ కూడా వస్తుంటేడ్డి ఆడు డాడీ ఇంకో టెడ్డీ సో ఇక్కడ టెంపుల్ దగ్గర పోచమ్మ గుడికి బోనాల రోజు వస్తే ఫుల్ భయం అవుతుంది కొందరికి. ఎందుకంటే మేకల్ని అవి ఇవి కోస్తుంటారు, అదేంటి కోడ్లను కోస్తుంటారు కదా. సో టెడ్డీ గారిని ఒక మేక ఫుల్ భయపెట్టింది. మీరు ఒకసారి చూడండి, వాడు ఫుల్ భయపడ్డాడు. దగ్గర తీసుకో. భయపెట్టిండు. సో ఈ ఇయర్ 2024 బోనాలు అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే టెంపుల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. అక్కడైతే దేవతకి చీర పెట్టి మంచిగా బయటకు వచ్చి ఇక్కడ చెట్టు దగ్గర ఇక్కడ మనం ఏదైతే ప్రసాదం చేస్తామో అది ఇక్కడ పెట్టాలన్నమాట, బెల్లన్నము అంతా. సో పెట్టి మంచిగా కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మొక్కుకొని పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని మొక్కుకొని మంచిగా ఇంటికి వెళ్ళడమే. సో మీరు కూడా ఒకసారి మంచిగా మొక్కుకోండి. అండ్ ఇదైతే మా సెలబ్రేషన్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ కుమ్మేసామన్నమాట. బాబాయ్ హాయ్. హాయ్ అంటే బాయ్. పిన్ని చికెన్, గ్రీన్ చికెన్ కదా మమ్మీది. వావ్, చికెన్ ఎట్టున్నా ఓకే కానీ చికెన్, ఎగ్స్, గుడాలు తెలంగాణ స్పెషల్, పెరుగు, మటన్. ఏం చేస్తున్నావు మమ్మీ? నేను కలుపుతుండేదో రాయి లెక్క అవుతుంది. అమ్మో, ఇంకొంచెం పిండేయాలేమో పూరీల కోసం. ఫైనలీ లంచ్ టైం అయింది. అండ్ బోనాలు అంటేనే నాన్ వెజ్ కదా, నేను ఇంకా కుమ్మేస్తా. ఒక పూరి పెట్టుకున్న తర్వాత అన్నం పెట్టుకొని మంచిగా తినేస్తాను అనమాట. ఇది మటన్, చికెన్, కొంచెం క్యూకంబర్ అండ్ క్యారెట్స్ అనమాట. సో తినేద్దా గైస్. ఇప్పుడు నేను మా పెద్దమ్మ ఇంటికి వచ్చిన, ఎందుకంటే వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి అనుకున్నా. సో హౌస్ టూర్, ఎంటీ హౌస్ టూర్ చేద్దాం. సో మా పెద్దమ్మ వాళ్ళైతే విల్లా చూస్ చేసుకున్నారు. వాళ్ళకి ఇంతకుముందు అయితే అపార్ట్మెంట్లో ఉండే అనమాట. సో ఇప్పుడైతే విల్లాకి అప్గ్రేడ్ అయిపోయారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఎంట్రన్స్. సో ఇక్కడైతే మంచి చెట్లు పెంచుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా మంచి చెట్లు పెంచుకోవచ్చు. అటు సైడ్ బ్యాక్ యార్డ్ కూడా ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ గేట్స్ ఉండవు ఎందుకంటే విల్లా కాబట్టి. ఇదంతా హాల్, మస్తు స్పేషియస్ ఉంది. ఇదంతా హాల్.
ఎస్ లిఫ్ట్ ప్రొవిజన్ గివెన్ హియర్. ఇక్కడ ఏందన్నా? ఇది మన లివింగ్ రూమ్. ఓకే, గెస్ట్ కోసం. దాల్తే. ఇది కిచెన్, ఇది స్టోర్ రూమ్ కదన్నా? ఇక్కడ స్టోర్ రూమ్. ఎస్ అన్న, మరి ఇది ఓపెన్ చేస్తే కింద పడతారు కదా, పైకి అంటారేమో కదా. అదే అదే చేస్తారు. స్టోర్ రూమ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదన్నా. ఏంటన్నా? డాగ్స్ కోసమా? ఏం డాగ్? హస్కీయా? హస్కీ తీసుకుంటారంట అన్న. నాకు చాలా ఇష్టం, నాకు డాగ్స్ అన్నీ ఇష్టమే. గెస్ట్ హాల్, మన హాల్. హాయ్. కిచెన్, పూజా రూమ్, డైనింగ్. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది మేము బెడ్రూమ్ కదా పెద్దన్న, చాలా బాగుంది, నాకు మస్తు నచ్చింది. ఫుల్ స్పేషియస్ ఉంది. ఇది మీకే కదా? ఇది మీకే ఈ బెడ్రూమ్? అంతే, ఈజీగా ఉండొచ్చు. సో పైకి వెళ్దాం. ఓకే, సో ఇది పైకి వచ్చిన తర్వాత చరణన్న రూమ్. సో ఇక్కడేమో మొత్తం ఇట్లా వార్డ్రోబ్లా వస్తుంది. సో వాకింగ్ క్లాజెట్ అంటారు కదా, సో అట్లా. అండ్ ఇది వచ్చేసి రూమ్, ఫుల్ స్పేషియస్ ఉంది. వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా, చాలా స్పేషియస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇదైతే వాష్రూమ్, ఇది బెడ్రూమ్. సో ఎక్కువ బయటికి చూడొచ్చు, మంచిగా మంచి వ్యూ ఉంది. సో యా, ఇట్లా బయటికి వస్తే ఇక్కడ ఇంకో బెడ్రూమ్. ఓకే, మంచి బాల్కనీ వచ్చింది, చూపిస్తాం మీకు ఒకసారి బాల్కనీ కూడా. సో ఇదొక బాల్కనీ. సో ఇదంతా బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, సారీ థర్డ్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ లిఫ్ట్, ఇక్కడ లాండ్రీ లాగా పెట్టచ్చు. అండ్ ఇదేమో థియేటర్ అనమాట, థియేటర్ రూమ్. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అనుకుంటా. సో 5 or 6 ఉన్నాయి బెడ్రూమ్స్ అయితే. యా, కిడ్స్ రూమ్ ఇది. సో ఇక్కడైతే మంచిగా క్లాజెట్ అదంతా వచ్చేస్తుంది. అండ్ ఇది ఇంకో వాష్రూమ్. సో బేసికలీ ఈ టైల్స్ ఎందుకు వేసారంటే ఇక్కడ వుడెన్ వస్తుందంట. సో అంటే నార్మల్గా యూఎస్లో అట్లా ఉంటాయి. సో అట్లా పైకి వెళ్దాం. సో పైకి వెళ్తే ఇక్కడ ఇదంతా జిమ్కి పెట్టేస్తారంట. సూపర్ ఉంటుంది అప్పుడు. ఇంట్లోనే జిమ్, మంచిగా ట్రెడ్మిల్, ఇంకా చాలా ఉంటాయి. సో ఇది వచ్చేసి గెస్ట్ కోసం వాష్రూమ్. ఇదైతే ఒక రూమ్ లాగా చేయొచ్చు, బట్ ఎంత పెద్దగా ఉంది అసలు. అండ్ ఇట్ సైడ్ మొత్తం బాల్కనీ అనమాట. ఇదంతా బాల్కనీ. సో యా, ఇదొక రూమ్ అంతుంది, వాష్రూమే. అండ్ ఇదంతా జిమ్, ఇదంతా. అండ్ ఇక్కడ లిఫ్ట్, ఇక్కడ వచ్చేసి ఏమంటారు, థియేటర్ రూమ్ అనుకుంటా పైన, ఏమో ఇది థియేటర్ రూమ్ అనుకుంటా. సో యా, ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు స్టేర్స్ పెడితే. సో ఇది ఇల్లు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్, వావ్,
ఈవినింగ్ మంచిగా చేరేసుకొని కూర్చోవచ్చు, మంచిగా హాయిగా ఉంటుంది. సో ఇంక ఇంటీరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సో ఎస్, ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. 1 మంత్లో అట్లా ఉంటుంది అనుకుంటా గృహప్రవేశం. సో యా, మొత్తం ఇంటీరియర్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాం మీకు. సో ఐ లవ్ ఇట్. ఇది కింద బాల్కనీ మీకు చూపించాలి కదా, చూపిస్తా. వెయిట్, గ్లాస్ ఉందా లేదా. సో ఎంత బ్యాక్ యార్డ్, ఇక్కడ మంచిగా చెట్లు పెంచుకోవచ్చు, మంచిగా గ్రాస్ వేసి చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ఇల్లు అయితే, చాలా బాగుంది కదా. దీన్ని ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అంటే ఇంత బాగా చేసుకోవచ్చు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ కంగ్రాచులేషన్స్ పెద్దనాన్న, పెద్దమ్మ అండ్ ఇద్దరు అన్నలకు కూడా. సో యా, దట్స్ ఇట్ గాయ్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం.